క్రీస్తు నామమున అందరికీ వందనములు. మగ్దలేని మరియా ఎవరు? ఆమె జీవిత విశేషాలేంటి? ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలేంటి? మొదలగు విషయాలను ఈరోజు తెలుసుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో మరియ పేరు గలవారు 6 ఉన్నారు. వీరిలో మగ్దలేని మరియా ఒకరు. ఈమె యేసుక్రీస్తుని వెంబడించిన స్త్రీలలో ఒకరు. ఈమె తన ఆస్తితో ఆయనకు ఉపచారం చేసింది. ఈమెను గురించి బైబిల్లో 4 సువార్తల్లో ప్రస్తావించడం జరిగింది. 12 సార్లు ఈమెను గురించి బైబిల్లో ప్రస్తావించడం జరిగింది. ఈమె యేసుక్రీస్తు శిలువ, సమాధి, పునరుద్ధానాలకు సాక్షి, అనగా సువార్తకు సాక్షి ఈమె. మగ్దలేని మరియా పాపాత్మురాలైన స్త్రీ అని కొందరు అభిప్రాయపడుతున్నారు, కానీ అది నిజము కాదు. ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాలో ఈమెను వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో పరిచయం గల వ్యక్తిగా చూపించడం జరిగింది, కానీ అది నిజము కాదు. ద డావిన్సీ కోడ్ సినిమాలో యేసుక్రీస్తుకు ఈమెకు వివాహం జరిగినట్లు చూపించడం జరిగింది, కానీ అది నిజము కాదు. ఈమె మగ్దల అనే పట్టణంకు చెందినదని భావిస్తున్నారు. మగ్దల అనే పట్టణం గలిలయ సముద్ర తీరంలో ఉన్నది. ఇది ఒక మత్స్యకారుల పట్టణం. యేసుక్రీస్తు ఈమెలో ఉండిన 7 దయ్యములను వెళ్ళగొట్టడం జరిగింది. అప్పటి నుండి ఆమె యేసుక్రీస్తుకు శిష్యురాలు అయింది. యేసుక్రీస్తును వెంబడించిన అనేక మంది స్త్రీలలో ఈమె పేరు మొదటిగా అనేక చోట్ల వ్రాయబడినది. కనుక ఈమె యేసుక్రీస్తునకు ప్రముఖమైన శిష్యురాలు అని చెప్పవచ్చు. యేసుక్రీస్తు పునరుద్ధాన సమయంలో చివరగా ఈమెను గూర్చిన ప్రస్తావన ఉంటుంది, కానీ తదుపరి ప్రారంభమైన క్రీస్తు సంఘంలో కూడా ఈమె ప్రముఖమైన పాత్ర పోషించి ఉండవచ్చు. యేసుక్రీస్తు తల్లి అయిన మరియతో పాటు ఈమె యేసుక్రీస్తు శిలువ యొద్ద కనిపిస్తుంది. యేసుక్రీస్తు తల్లి అయిన మరియకు అండగా ఓదార్పునిచ్చిన మహిళగా ఈమెను మనం గుర్తించవచ్చు. శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిన ప్రాణాలకు తెగించి ధైర్యంతో శిలువ యొద్ద నిలిచిన స్త్రీ ఈమె. అంతేకాకుండా యేసుక్రీస్తు శరీరంను ఎక్కడ పెట్టారో ఆ సమాధిని కూడా ఆమె చూసింది. ఆదివారము తెల్లవారుజామునే యేసుక్రీస్తు శరీరమునకు సుగంధ ద్రవ్యాలు పూయుటకు ఆమె సమాధి యొద్దకు వెళ్ళింది. ఖాళీగా ఉన్న సమాధిని చూచి యేసు శరీరమును ఎవరో ఎత్తుకొని పోయిరని భావించి చాలా దుఃఖపడింది. స్త్రీలు, శిష్యులందరూ సమాధి యొద్దకు వచ్చి తిరిగి వెళ్ళిపోయినా ఈమె మాత్రం పట్టుదలతో అక్కడే కూర్చుండిపోయింది. పునరుద్ధానుడైన యేసును గుర్తించక తోటమాలి అనుకొని యేసుక్రీస్తు శరీరము ఎక్కడ ఉన్నదో తనకు తెలిపితే ఆయన శరీరాన్ని నేను ఎత్తుకొని పోతాను అని ఆమె పలికింది. ఆమె పట్టుదలను చూసిన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళకముందే మగ్దలేని మరియకు మొదటిసారిగా కనబడ్డాడు. అంతేకాకుండా తన పునరుద్ధాన వార్తను వెళ్ళి తన శిష్యులకు చెప్పమని యేసుక్రీస్తు ఈమెకు చెప్పడం జరిగింది. ఈ విధంగా అపోస్తలులకే అపోస్తలురాలు అయింది ఈమె. ఈమె జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: యేసుక్రీస్తును ధైర్యంతో చివరి వరకు వెంబడించాలి. మన ఆస్తితో దేవునికి పరిచర్య చేయాలి. ఇతరులకు సువార్త ప్రకటించాలి. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.